ముంబైలో, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు మంచి ప్రభావం చూపి పట్టు చూపిన శివసేన పార్టీ క్షీణ దశకు చేరుకుంది. తాజాగా ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలోని ఆ యూబీటీ ఆ పార్టీలో మిగిలిపోయిన ఎంపీల్లో నుంచి ఒకేసారి 9 మంది జంప్ అయిపోయి బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి నేను గనక అర్హుణ్ణి కాకపోతే మీరు ఎవరైనా పేరు సూచించండి, అతనికి అప్పచెబుదాం. నేను ఏదైనా తప్పులు చేసి ఉంటే మీరు క్షమించాలి. ఇంకా నాకంటే బెటర్గా ఈ పార్టీని ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు ఉంటే ఆ నాయకుడికి పార్టీని అప్పగించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రకటించారు. ఎప్పుడైతే ఠాకరే చనిపోయారో కొడుకులిద్దరూ ఆ పార్టీని నిలువున చీల్చారు. చీల్చిన తర్వాత ఆ పార్టీ పట్టుకోల్పోయింది. ముఖ్యమంత్రి పదవి కూడా ఎంత దారుణంగా కోల్పోయాడో మనం చూసాం. చివరికి ఒక ఆటో నడుపుకునే వ్యక్తి శివసేనలోంచి బయటకు వచ్చి పార్టీని మొత్తం చీల్చాడు అంటే ఉద్ధవ్ ఠాక్రే బిహేవియరే ఆ పార్టీని దెబ్బతీసింది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని దగ్గరికి ఎమ్మెల్యేలు కాదు కదా, కనీసం మంత్రులు కూడా అపాయింట్మెంట్ దొరకలేదట. రాజప్రసాదంలో రాజులాగా నియంతలాగా వ్యవహరించడం ఆ పార్టీ నాశనానికి దారితీసింది. ఆ ఉత్తర కొరియాలో ఆ కిమ్నైనా ఎవరినైనా పోయి కలవచ్చు, కానీ ఉద్ధవ్ ఠాక్రేని కలవడం సాధ్యం కాలేదట. దీంతో పార్టీలో అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. ఏదైనా చెప్పుకోవాలన్నా కూడా అవకాశం దొరికేది కాదు. చూసారు అవకాశం చూసినప్పుడు షిండే వర్గంతో పార్టీని చీల్చి అసలైన పార్టీ వాళ్ళగా ఏర్పడింది. రాబోయే రోజుల్లో ఇక శివసేన దాదాపుగా మహారాష్ట్రలో కనుమరుగైపోయింది. తర్వాత బీజేపీ టార్గెట్ ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ పార్టీలని బీజేపీ టార్గెట్గా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ప్రస్తుతానికి అక్కడ బీజేపీ ఫోకస్ పెద్దగా ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముఖ్యంగా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు భారీ స్కెచ్చే వేస్తా ఉన్నారు. కర్ణాటకలో ఇప్పటికే ఎలాగో కాంగ్రెస్లో రెండో కృష్ణుడు రంగప్రవేశం చేశాడు కాబట్టి జనం కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలనతో విసిగి వేసారిపోయి ఉన్నారు. ఆల్రెడీ కర్ణాటకలో బీజేపీ గతంలో గెలిచిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా కూడా బీజేపీ క్యాండిడేట్స్ ముఖ్యమంత్రులుగా కూడా చేశారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి ఆ కాంగ్రెస్ని అక్కడ బొందబెట్టే అవకాశం ఉంది. కర్ణాటకలో అయితే బీజేపీకి మంచి అవకాశం ఉంది. తెలంగాణలో కూడా బాగా కష్టపడితే తెలంగాణలో కూడా బీజేపీ బలపడే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న బీజేపీ నాయకుల మీద కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకి సరైన అభిప్రాయం లేదట తెలంగాణలో. దీంతో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని, లేదంటే ఈ టీఆర్ఎస్ ఆలియాస్ బీఆర్ఎస్ మారినటువంటి ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్న హరీష్ రావుని, వీళ్ళిద్దరిని ఎవరినో ఒకరిని లాగితే అక్కడ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే అంచనాలు ఉన్నాయి కేంద్ర బీజేపీ పెద్దలకి. రిపోర్ట్స్ కానీ, నిఘా వర్గాల సమాచారం కానీ. దాంతో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు స్వయంగా రేవంత్ రెడ్డిని వచ్చేసేయి అని ఇండైరెక్ట్గా సభలోనే చెప్పేశాడు. సరే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటాడా, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీకి జంప్ అవుతాడనేది ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే హరీష్ రావు ఎలాగో సిద్ధంగానే ఉన్నాడు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే కనుమరుగు కాబోతా ఉంది అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. కవిత మరో బాంబు కూడా పేల్చింది. ఎప్పుడైతే రెండోసారి ఇక ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓడిపోయిందో కవితని అరెస్ట్ చేసి ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో తిహార్ జైలుకు పంపించారో, అంతకు ముందే టీఆర్ఎస్ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేసేందుకు చర్చలు జరిగాయి. అయితే చర్చల్లో కేసీఆర్ పెట్టిన షరతులకి కేంద్ర బీజేపీ పెద్దలు ఒప్పుకోలేదు. సోనియా గాంధీ అంటే ఈ కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయింది, కానీ బీజేపీ వాళ్ళు ముదిరిపోయారు. షరతులు పెడితే వారు పార్టీ విలీనం, పార్టీని విలీనం చెయ్యి, పార్టీలో కష్టపడితే నీకు పదవులు వస్తాయి. రాబోయే 15 సంవత్సరాల్లో అక్కడ తెలంగాణలో విలీనం చేసిన తర్వాత బీజేపీ గెలిస్తే నా కొడుకునే ముఖ్యమంత్రిని చేయాలని షరతులు పెడితే బీజేపీ పెద్దలు ఎందుకు ఒప్పుకుంటారు? అందువల్ల ఆ విలీనం ఆగిపోయింది.
ఇక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి సరైన నాయకులు లేవు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బీజేపీతో కలిసి. ఇక బీజేపీ నాయకులు అధికార పార్టీ మీద విమర్శలు చేయడం కూడా సాధ్యం కాదు. ఇక వచ్చే ఎన్నికల నాటికి అటు తెలంగాణలో, కర్ణాటకలో బీజేపీకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కీలక నేతనే బీజేపీలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ఆ కీలక నేత ఎవరు, ఏమిటి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.